మంగళగిరి నగరంలోని పాత బస్టాండ్ సెంటర్లో డాక్టర్ వైఎస్ఆర్ ప్రగడ కోటయ్య చేనేత వస్త్ర వ్యాపార సముదాయం పేరిట నిర్మించిన నూతన భవనాన్ని సోమవారం సాయంత్రం రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కమిషనర్ నిర్మల్ కుమార్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల, వైఎస్ఆర్సీపీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గంజే చిరంజీవి, ఆప్కో మాజీ చైర్మన్ చిల్లపల్లి మోహన్ రావు, బుర్రముక్కు వేణుగోపాల స్వామిరెడ్డి, డేవిడ్ రాజు, సంకే సునీత, సుధారాణి, ఎంటీఎంసీ వార్డు, గ్రామ సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగ పదవుల్లో కానీ లేకుంటే పార్లమెంటులో కానీ లెజిస్లేచర్లో కానీ ఎక్కడ అంత ఎక్కువ ప్రాతినిధ్యం ఉండేది కాదు. 72లో కొంతవరకు బీసీ రిప్రజెంటేషన్ వచ్చింది. ఆ తర్వాత 2009లో స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు, ఉదాహరణకు చెప్పాలనంటే మల్కాజ్గిరిలో సర్వే సత్యనారాయణ గారు జనరల్ సీట్లో ఎస్సీని నిలబెట్టి అయితేనేమి, హిందూపూర్ పార్లమెంట్ అయితేనేమి, రాజమండ్రి పార్లమెంట్ అయితేనేమి, ఇవన్నీ కూడా జనరల్ సీట్స్ అయినప్పటికీ కూడా ఇక్కడ బీసీలను నిలబెట్టినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. బీసీలను నిలబెట్టి గెలిపించుకున్నాం. కర్నూలు గత ఎన్నికల్లో బీసీ గెలిచారు, అనంతపూర్లో బీసీ గెలిచారు, హిందూపూర్లో బీసీ గెలిచారు, రాజమండ్రిలో బీసీ గెలిచారు. దీనికి ఒక శాంటిటీ ఇచ్చేదానికోసంగా మనం చేస్తున్నది కరెక్టా కాదా అన్నటువంటిది తెలుసుకోవాలనంటే కుల గణన అన్నటువంటిది చాలా అవసరం. అందుకే ఒక సంవత్సరం క్రిందట ఈ యొక్క క్యాస్ట్ సెన్సస్కి శ్రీకారం చుట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కసారి మనకు కులాల వారీగా గతంలో కానీ వెళితే 1931 నుంచి, అంటే స్వాతంత్రానికి ముందు కూడా 1931 నుంచి 1951 వరకు అన్ని సామాజిక వర్గాలు, అది ఓసీలు కానీ, బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనారిటీస్ కానీ జనాభా ప్రాతిపదికలో కులాల వారీగా ఆ సెన్సస్ అన్నటువంటిది లెక్కించేటటువంటి వాళ్ళు. 51 తర్వాత ఈ యొక్క కులగణనలో ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీస్ మాత్రమే సెన్సస్లో తీసుకునేటటువంటి పద్ధతి ప్రారంభం జరిగింది. అలా అన్నటువంటిది మనం కుల గణన తర్వాత మనం నిర్ధారించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఇంచుమించుగా ఈ యొక్క నిర్ణయం తీసుకున్న తర్వాత ఇంచుమించుగా చాలా వరకు కులగణన ఉన్నటువంటిది పూర్తి కావచ్చింది. ఈ ప్రాతినిధ్యం కల్పించేటటువంటి అవకాశం ఉంటుందన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నా. ఇక రెండవ ఉపయోగం ఏంటంటే, ఎవరైతే ఈ యొక్క కులగణన తర్వాత సామాజికంగా, ఆర్థికంగా ఎవరైతే ఏ కులాలైతే వెనుకబడి ఉన్నాయో ఆ కులాలకి ఒక రిజర్వేషన్స్ మాత్రమే కాదు, వాళ్ళకి ఆర్థిక సహాయాన్ని కూడా ప్రభుత్వం చాలా కరెక్ట్గా చేసేటటువంటి అవకాశం కలుగుతుంది. ఏ సమస్య ఉన్నా కూడా, మీకు ఏ సమస్య ఉన్నా కూడా మీ యొక్క చిరంజీవి కానీ, కమల్ గారు కానీ, హనుమంతరావు గారు కానీ, మోహన్ రావు గారు కానీ, నేను కానీ, శ్రీనివాస్ కానీ అందరం కూడా మీ వెంట ఉంటాం, మీ సమస్యలను పరిష్కరిస్తాం అన్నటువంటి హామీ ఈ సభాముఖంగా ఇస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. నిజంగా చాలా సంతోషం. ఈ కార్యక్రమం ఈనాడు పూర్తి అయి ప్రారంభించుకోవటం కూడా మనందరి కళ అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. ఇంకొక విషయం ఏంటంటే, ఆనాడు చేనేత పరిశ్రమ కోసం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి కృషి
సామాన్యమైనటువంటిది కాదు. ఆయనకు చేనేత పరిశ్రమలో ఉన్నటువంటి ఇబ్బందులు తెలుసు, పారిశ్రామికుడి యొక్క ఆర్థిక పరిస్థితులు తెలుసు, పరిశ్రమలో ఉండేటటువంటి ఇబ్బందులు కూడా ఆయనకు తెలుసు. ఆ తరువాత అప్పుడు నేను మంత్రిగా ఉన్నప్పుడు ఆయనతో విషయం చెప్పడం జరిగింది. ఇక్కడ చేనేత కార్మికులకి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వాలండి, ఆ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు 65 సంవత్సరాలకు పెన్షన్ ఇచ్చాము. ఇదేంటి హనుమంతరావు గారు ఇట్లా ఇవ్వటం ఎట్లా సాధ్యపడుద్ది అంటే, ఒక చేనేత పారిశ్రామికుడు ఒకసారి చూడండి 50 సంవత్సరాల వయసులో వృద్ధాప్యం వచ్చినట్టుగా కనపడతాడు. కారణం ఏంటంటే వాళ్ళు కెమికల్ రియాక్షన్ వల్ల కెమికల్స్, ఆ పోగులు ఇవన్నీ కూడా పీల్చి ఆ రంగులు రసాయనాలతో ఇబ్బందులు పడి వాళ్ళకి అనేక రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఆ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయంటే ఆయనకి తెలుసు కాబట్టి ఓకే అన్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈనాటి వరకు కూడా 50 సంవత్సరాలకే రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత కార్మికులందరికీ కూడా 50 సంవత్సరాలకి పెన్షన్ ఇవ్వటం జరుగుతుందనే విషయాన్ని కూడా మనందరం కూడా గుర్తించాలి. అలాగే ఎమ్మెల్సీ హనుమంతరావు గారికి, నియోజకవర్గ ఇన్ఛార్జి చిరంజీవి గారికి, మరి ఆప్కో ఎక్స్ చైర్మన్ మోహన్ గారికి, మరి వేదికను అలంకరించి సెంటర్ అది కూడా షాపుల వలన చాలా ఇరుగ్గా ఉండి రోజు 4 అయిందంటే రాజీవ్ సెంటర్ నుంచి మిద్ది సెంటర్ మీదుగా మనం ఈ గౌతమ్ బుద్ధ రోడ్లోకి రావాలంటే దాదాపు పావుగంట అరగంట టైం పడుతుంది. పిల్లల్ని స్కూల్ నుంచి ఇంటికి తీసుకెళ్లాలన్నా, మరి ఆఫీసుల నుంచి ఉద్యోగస్తులు బయటికి ఇళ్ళకి వెళ్ళాలన్నా చాలా మరి ట్రాఫిక్తో ఇబ్బందులు పడుతున్నాం. అలాంటి ఇబ్బందిని గుర్తించి మరి ఆ రోడ్డుని వెడల్పు చేయాలి, అదే విధించాలనే ఉద్దేశంతో మరి ఎక్కడా లేని విధంగా నాకు తెలిసి స్టేట్లో ఇదొక్కటే గవర్నమెంట్ మరి మంగళగిరిలో కట్టిందని నేను అనుకుంటున్నాను. మరి మున్సిపాలిటీ ద్వారా మనకి కట్టి వ్యాపారస్తులు ఎవరు నష్టపోకుండా, అలాగే పట్టణ ప్రజలు ఎవరు కూడా ట్రాఫిక్ సమస్యతో ఇబ్బంది పడకుండా మనకి ఈ చక్కటి అవకాశాన్ని కల్పించారు. ఇది కల్పించినందుగా మంగళగిరి పద్మశాలి సంఘ పెద్దలందరి తరఫున గవర్నమెంట్ పెద్దలకి అందరికీ, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఓపెనింగ్కి విచ్చేసిన పెద్దలు విజయసాయి రెడ్డి గారికి, మనకి ఇన్ఛార్జిగా కూడా వ్యవహరిస్తున్నారు, వారికి మరి ధన్యవాదాలు తెలుపుతూ ఇంకా ముందు ముందు మంగళగిరిని చాలా అభివృద్ధి దిశలో తీసుకుపోవడానికి మరి సార్ మనకి ఇన్ఛార్జిగా ఉన్నారు కాబట్టి మరి మనం కూడా వారికి అనుగుణంగా, అలాగే వారు చెప్పిన విధంగా అంటే మళ్ళీ మనం జగన్ గారిని సీఎంని చేసుకోవాలి ఇక్కడ. ఆ విధంగా మనం రాజకీయంగా కూడా మంగళగిరిలో పద్మశాలీలకు ఇచ్చిన సీటుని నిలబెట్టుకోవడానికి మనందరం కూడా కృషి చేయాలని, మరి మనకి అండదండగా విజయసాయిరెడ్డి గారు ఉన్నారు. ఏ విషయాలుగా మనకి ఇబ్బందులు ఉన్నా, ఎంత కష్టం వచ్చినా మనం సార్ దగ్గర మాట్లాడుకొని సమస్యలన్నీ మనం సాల్వ్ చేసుకోవచ్చు. మరి మనలో ఒకళ్ళు అధికారంలో ఉండాలని నేనే కాదు మనందరం కూడా చాలామంది కోరుకుంటమే కాదు, మరి ఆ దిశగా మనందరం కూడా సహకరించాలని కోరుతూ మరొకసారి జగన్ గారిని సీఎంగా చూడాలని మీరందరూ కూడా దానికి సహకరించాలని కోరుకుంటూ జై జగన్. సాంస్కృతిక, సాంఘిక చరిత్ర కలిగిన మంగళగిరి అభివృద్ధిలో మేము భాగస్వాములైనందుకు ఎంతో గర్విస్తూ మాకు దొరికిన సువర్ణావకాశంగా ఎంటీఎంసీ భావిస్తుంది. ఇప్పుడు మన విశిష్ట అతిథులు తమ అమూల్యమైన సందేశాలను అందించవలసిందిగా కోరుతున్నాను. ప్లీజ్ మ్యామ్. మంగళగిరిలో ఎంతో ప్రతిష్ట ఎమ్మెల్యే గారు పాండ్రు కమల గారైన వారికి ఎంటీఎంసీ నిర్మల్ కుమార్ గారు స్వాగతం పలుకుతారు. అలాగే పత్తిపాడు ఇన్ఛార్జ్ కిరణ్ గారికి మన ఎంటీఎంసీ
చేనేత భవన కృష్ణానది తీరాన వ్యాపారం కలిగిన మానవ నాగరికతలో వస్త్ర తయారీ వస్త్ర నేర్పరి ప్రదేశం మన మంగళగిరి. లక్ష్మీదేవి తపస్సు నరసింహస్వామిగా అవతరించిన ప్రదేశం. ఉండవల్లి గృహల నిర్మాణాలను తన అమ్ముల పొరలో దాచుకున్న ఏంటంటే కవర్ అయిపోతాయి.